So our next topic in chemical bonding is formation of NH3 molecule. So in NH3 molecule, one nitrogen atom and three hydrogen atoms are present in one ammonia molecule. So in ammonia molecule, that is NH3 molecule, one nitrogen atom is there and three hydrogen atoms are there. Here all the three NH bonds are same strength and NH bond will form as a 107 degrees 48 minutes. 107 degrees 48 minutes. So electron configuration of N is 1s2, 2s2, 2p x1, 2p y1, 2p z1. 7 is the atomic number. So if three hydrogen atoms overlap their 1s orbitals and the 3p orbitals of nitrogen atom, they give identical sigma ps bond. Sigma ps bond. Sigma ps bond. Sigma ps bond will give that if that. But 3 HNH should be equal to 90 degrees, whereas 107 degrees 48 minutes. ఇలా ఫామ్ అయితే మాత్రం బాండ్ డిగ్రీలు 90 డిగ్రీస్ ఉండాలి, కానీ ఇక్కడ ఎంత వస్తుంది 107 degrees 48 minutes వస్తుంది. సో టు ఎక్స్ప్లెయిన్ దిస్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద బాండ్ యాంగిల్ ఓన్లీ, ఎన్ ఆటమ్ ఈజ్ సెడ్ టు బి అండర్గోస్ ద sp3 హైబ్రిడైజేషన్. సో ఇలాంటి అంటే 90 degrees ఏర్పడాలి, కానీ అది ఏర్పడకుండా 107 degrees 48 minutes ఏర్పడుతుంది. అలా ఎందుకు ఏర్పడుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఇక్కడ ఏం చెప్తున్నామంటే నైట్రోజన్ అనేది sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్లో 2sలో ఆర్బిటాల్ ఉన్నటువంటిది 2pxలోకి వెళ్ళిపోతుంది ఒక ఎలక్ట్రాన్. సో కాబట్టి అక్కడ ఏమొస్తుంది 2px, 2py, 2pz, 2s ఆర్బిటాల్స్ కూడా ఇంటర్మిక్స్ అవుతాయి. 2s, 2px, 2py, 2pz అనేటివి ఇంటర్మిక్స్ అయ్యి రీడిస్ట్రిబ్యూషన్ అయ్యి sp3 హైబ్రిడైజేషన్ ఏర్పడుతుంది అనమాట. sp3 hybridization ఏర్పడుతుంది. సో redistribution and get one electron each. So now hydrogen atoms overlap their 1s orbitals containing unpaired electrons of the sp3 orbitals of n atom. So to give the 3 sigma s sp3 bonds will give. సో ఇలా ఓవర్లాప్ అవుతుంది అని చెప్తున్నాను. సో ఆ విధంగా అక్కడ బాండ్ యాంగిల్ అనేది సో 1s ఆర్బిటాల్స్ ఫామ్ అయ్యి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్లో జాయిన్ అవుతుంది, 3 సిగ్మా బాండ్స్ ఇస్తుంది. సో అలా ఫామ్ అయినప్పుడు 109 degrees బాండ్ యాంగిల్ వచ్చేసి హెచ్ఎన్హెచ్ బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes ఉండాలి sp3 హైబ్రిడైజేషన్కు. As there is a lone pair in one of the sp3 orbitals, there is a greater lone pair bond pair repulsion which decreases the bond angle. ఇక్కడ దీంట్లో ఒక లోన్ పేర్ ఉంటుంది కాబట్టి, అంటే బాండ్ ఫార్మేషన్లో పాల్గొన్నటువంటిది ఉంటుంది కాబట్టి, సో రెపల్షన్ లోన్ పేర్ బాండ్ పేర్ రెపల్షన్ గ్రేటర్ రెపల్షన్ ఉంటుంది కాబట్టి 109 degrees 28 minutesకి బదులుగా 107 degrees 48 minutes అనేది డిక్రీజ్ అవుతుంది, బాండ్ యాంగిల్ డిక్రీజ్ అయ్యి ఇది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద NH3 ఫార్మేషన్ ఆఫ్ మాలిక్యూల్. సో నెక్స్ట్ షేప్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. షేప్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. Shape of water molecule. So it is found that HOH, that is H2O, HOH అనొచ్చు మనము బాండ్ యాంగిల్ కట్టుకునేటప్పుడు. ఎంత ఉందంటే 104 degrees 31 minutes. 104 degrees. సో ఆక్సిజన్ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఎగ్జైటెడ్ స్టేట్ 1s2, 2s2, 2px1, 2px2, 2py1, 2pz1, 8 వస్తుంది. సో ఇక్కడ హైడ్రోజన్కి వచ్చేసి 1s1 వస్తుంది, హైడ్రోజన్కి వచ్చేసి 1s1 వచ్చేస్తుంది. ఓకే, దాని therefore there should be 2 sigma sp bonds. సో ఇలా ఉన్నప్పుడు 2 sigma sp bonds ఏర్పడాలి, sp bonds ఏర్పడాలి. బట్ డ్యూ టు ద ఓవర్లాప్ ఆఫ్ s orbitals of 2 hydrogen atoms, the p orbitals of oxygen atom which contain unpaired electrons, so therefore bond angle 90 degrees, HOH should be 90 degrees. ఎంత ఉండాలి అంటున్నాడు బాండ్ యాంగిల్, అది
అవుతుంది కాబట్టి. బట్ ఎంత వచ్చింది మనకి అబ్జర్వ్డ్ 104 డిగ్రీస్. ఇంత రావాలి, ఉండాలి ఎక్స్పెక్టెడ్గా, కానీ ఇంత వస్తుంది. ఎందుకు వస్తుంది అంత 104 డిగ్రీస్ 31 మినిట్స్ అనేది? sp3 హైబ్రిడేషన్లో బ్యాలెన్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆక్సిజన్ ఆటం అనేది ఎలా ఉంటుందని చెప్తున్నాడు. ఇది తీసుకోవాలి. ఏంటిది? టు ఎక్స్ప్లెయిన్ దట్ వై 104 degrees 31 minutes will get instead of 90 degrees, we have to take sp3 hybridation for the valence orbitals of oxygen atom. So 1s orbital, that is 2s, and 3p orbitals intermix and redistribute into 4 identical sp3 orbitals. So అంటే H2Oలో కూడా sp3 hybridation జరుగుతుంది. As there are 6 electrons and 2 sp3 orbitals get pairs and 2 sp3 orbitals get 1 electron each. Now the 2 sp3 orbitals of oxygen atom overlap the s orbitals of 2 hydrogen atoms to give the sigma sp3s. sp3s bond will keep it. Due to the lone pair repulsion and lone pair bond repulsion, bond angle decreases from 109 degrees to 104 degrees. లోన్ పేర్ repulsion, లోన్ పేర్ బాండ్ పేర్ repulsion వల్ల 109 డిగ్రీస్లో ఉన్నటువంటిది 28 మినిట్స్ నుంచి డిక్రీజ్ అవుతుంది. ఎంతవరకు? 104 డిగ్రీస్ 31 మినిట్స్కి డిక్రీజ్ అయిపోతుంది అని చెప్తున్నాడు. సో సేమ్ CH4లో మీథేన్లో CTH4, ఈథేన్ అండ్ CTC2 ఈథీన్ మాలిక్యూల్స్ అండ్ దేర్ స్ట్రక్చర్ ఆల్సో విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద కార్బన్ కాంపౌండ్స్ లెసన్ యాజ్ యూజువల్. సో from this onwards, properties of ionic and covalent compounds will see. So properties of ionic compound and covalent compounds will see means, so in NaCl formula mass will 58.5 ఉంటుంది, HCl లో 36.5 ఉంటుంది, C2H6 లో 30.0 ఉంటుంది. ఫిజికల్ అపిరియన్స్ NaCl వచ్చేసి వైట్ క్రిస్టలైన్ సాలిడ్గా ఉంటుంది, HCl వచ్చి కలర్లెస్ గ్యాస్గా ఉంటుంది, C2H6 వచ్చేసి కూడా కలర్లెస్ గ్యాస్గా ఉంటుంది. సో NaClలో అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది, HClలో పోలార్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది, C2H6లో కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. మెల్టింగ్ పాయింట్ NaCl వచ్చేసి 801 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, HCl వచ్చేసి -115 డిగ్రీ ఉంటుంది, C2H6 వచ్చేసి -183 డిగ్రీ సెంటిగ్రేడ్గా ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ వచ్చేసి NaCl 1413 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, HCl వచ్చేసి -84.9 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అదే C2H6 వచ్చేసి -88.63 డిగ్రీ సెంటిగ్రేడ్గా ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ని బట్టి ఫ్రమ్ దిస్ ఆల్ డిస్కషన్, అయానిక్ కాంపౌండ్స్ లైక్ NaCl ఆర్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్. ఇప్పుడు మనం చెప్పిన దాన్ని బేస్ చేసుకొని అయానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి రూమ్ టెంపరేచర్లో సాలిడ్స్గా ఉంటాయి. పోలార్ కాంపౌండ్స్ HCl అనేటువంటివి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, రియాక్టివిటీ, సాల్యుబిలిటీ ఇవన్నీ అయానిక్ బాండ్స్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్కి రిలేటెడ్గా ఉంటాయి. సో పోలార్ కాంపౌండ్స్ లైక్ HCl possesses properties like melting point, boiling point, reactivity etc. between these compounds, ionic compounds and covalent compounds. వీటి మధ్యలో ఉంటాయి. అయానిక్ కాంపౌండ్స్కి కోవలెంట్ కాంపౌండ్స్కి మధ్యలో ప్రాపర్టీస్ ఈ పోలార్ కాంపౌండ్స్కి ఉంటాయి. సో ఇఫ్ ద కోవలెంట్ బాండ్ is between atoms of two different elements, the shared electron pair shift more towards the atom of more electronegative element. సో కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఏ రెండు ఆటమ్స్ మధ్యలో ఎలక్ట్రాన్ పేర్ షేరింగ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఎక్కడ వెళ్తాయంటే దాదాపుగా ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ సైడ్ వెళ్తాయి. ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏ సైడ్ ఎక్కువగా ఉంటే ఆ సైడ్ వెళ్తాయి. So thus within the molecule, the more electronegative atoms bears the partial negative charge and the less electronegative atom bears the partially positive charge. ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఉన్నటువంటిది పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, తక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఉన్నటువంటిది పాజిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. సో ఏ మాలిక్యూల్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ విచ్ is neutral but possesses particle charges on the atoms within the molecule is called the polar molecule and the bond is called the polar covalent bond or పార్షియల్ అయానిక్ బాండ్. సో ఈ విధంగా ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ లేకుండా పార్షియల్గా పాజిటివ్ ఛార్జ్, పార్షియల్గా నెగిటివ్ ఛార్జ్ ఏర్పడేటువంటివి జనరల్గా న్యూట్రల్గా చెప్పుకోవచ్చు. కానీ వాటికి పార్షియల్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి అందుకే వాటిని ఏమంటారు అంటే పోలార్ మాలిక్యూల్ లేదా వాటి మధ్యలో ఏర్పడేటువంటి బాండ్ని పోలార్ కోవలెంట్ బాండ్ లేదా
పార్షియల్ అయానిక్ బాండ్ లేదా పార్షియల్ కోవలెంట్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ HCl తీసుకోవచ్చు. HClకి Cl సైడే వెళ్ళిపోతుంది మ్యాక్సిమంగా. సో అయానిక్ కాంపౌండ్ దేర్ ఎగ్జిస్ట్ స్ట్రాంగర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అట్రాక్షన్ బిట్వీన్ ద ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఆఫ్ దీస్ కాంపౌండ్స్. దేర్ఫోర్ దే ఆర్ సాలిడ్స్ విత్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ బెల్టింగ్ పాయింట్. అయానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఉండడం వల్ల వాటి మధ్యలో స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్ల ఆపోజిట్ చార్జ్డ్ అయాన్స్ అనేటివి ఫామ్ అవుతాయి వాటి మధ్యలో. కాబట్టి అవి మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ హై మెల్టింగ్ పాయింట్ వచ్చేసి వాటి కింద చెప్తున్నాడు. విత్ బేస్డ్ ఆన్ దిస్, బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్, లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్, అన్లైక్ డిజాల్వ్స్ అన్ లైక్. ఆ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని హైలీ పోలార్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, హై పోలార్ అనేటువంటివి పోలార్ సాల్వెంట్స్లోనే కరుగుతాయి. కెమికల్ రియాక్షన్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ సింప్లీ rearrangement of ions takes place in the solutions. The reactions are instantaneous or very fast. So like dissolves in like, being highly polar అనేటువంటివి సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. అవి రియాక్షన్స్లో వెరీ ఫాస్ట్గా రియాక్షన్ జరుగుతుంది వాటి మీద. అలానే like dissolves in like means what type of chemical bonds are there in the solute particles, that solute could be soluble in the solvent which is the similar type of the chemical bonds. Like dissolves in like అంటే ఏ టైప్ ఆఫ్ కెమికల్ బాండ్స్ ఉంటాయో దాంట్లోనే మాలిక్యూల్ డిజాల్వ్ అయిపోతాయి. సిమిలర్ టైప్ ఆఫ్ కెమికల్ బాండ్స్ మా ప్రాపర్టీస్ అలానే ఉంటాయి చెప్తాను. ద ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అమాంగ్ ద కోవలెంట్ మాలిక్యూల్స్ ఆర్ వీక్. కోవలెంట్ మాలిక్యూల్స్లో ఉన్నటువంటి ఫోర్సెస్ అనేటువంటివి వీక్గా ఉంటాయి. సో అయానిక్ కాంపౌండ్స్లో ఉన్నటువంటివి స్ట్రాంగ్గా ఉంటాయి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. అదే కోవలెంట్ మాలిక్యూల్స్లో అయితే వీక్గా ఉంటాయి. కాబట్టి కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ గ్యాసెస్ ఆర్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. సో అయానిక్ కాంపౌండ్స్ అయితే రూమ్ టెంపరేచర్లో సాలిడ్లో ఉంటాయి. కోవలెంట్ కాంపౌండ్స్ అయితే రూమ్ దగ్గర ఎలా ఉంటాయని చెప్తున్నాము, లిక్విడ్గా కానీ లేకుంటే గ్యాసెస్గా ఉంటాయి. ఎందుకంటే వీటి మధ్యలో ఉన్న ఫోర్సెస్ చాలా వీక్గా ఉంటాయి. సో లో మెల్టింగ్ పాయింట్ ఉంది, లో బాయిలింగ్ పాయింట్ కూడా ఉంటుంది వాళ్ళకి. సారీ అదే కోవలెంట్ మాలిక్యూల్స్కి కోవలెంట్ కాంపౌండ్స్కి లో మెల్టింగ్ పాయింట్, లో బాయిల్. సో బేస్డ్ ఆన్ ద లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్ ప్రిన్సిపల్స్, కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ ద నాన్ పోలార్ సాల్వెంట్స్. లైక్ డిజాల్వ్స్ లైక్ ప్రిన్సిపల్ బేస్డ్ on పోలార్ సాల్వెంట్స్ ఓన్లీ సాల్యుబుల్ ఇన్ ద పోలార్స్ ఓన్లీ. నాన్ పోలార్స్ అనేది సాల్యుబుల్ ఇన్ ద నాన్ పోలార్ సాల్వెంట్స్ ఓన్లీ అని చెప్తున్నాడు. బికాస్ ఆఫ్ ద నాన్ పోలార్ నేచర్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్. In chemical reactions of covalent compound, there exists bond breaking and bond forming to get the products. Therefore, these reactions are moderate or very slow. So, కాబట్టి వీటి యొక్క రియాక్షన్స్ చాలా స్లోగానే ఉంటాయి అని చెప్తున్నాడు. అయానిక్ కాంపౌండ్స్ యొక్క రియాక్షన్స్ లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్ ప్రిన్సిపల్ చేసుకొని పోలార్ సాల్వెంట్స్లోనే డిజాల్వ్ అవుతాయని చెప్పినాం కదా. అవి రియాక్షన్స్లో ఫాస్ట్గా ఉంటాయి. కోవలెంట్ మాలిక్యూల్స్ మాత్రం అలా కాదు, మోడరేట్గా ఉంటాయి, తక్కువ రియాక్ట్ అవుతాయి.